2026లో ఎవరైతే తెలంగాణలో ఓపెన్ డిగ్రీ ఆర్ ఓపెన్ పీజీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో మీకు బెస్ట్ యూనివర్సిటీ అండ్ మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ ఈ పాయింట్ తర్వాత ఎవరు చేస్తే ఇవి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయో అవి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిగ్రీ అండ్ పీజీ స్టూడెంట్స్కి కంబైన్డ్గా చెప్తాను అండ్ అప్కమింగ్ వీడియోస్లో మీకు డీటెయిల్గా మొత్తం ఈ కోర్స్ గురించి నేను డీటెయిల్గా వీడియోస్ చేస్తాను. ఇందులో జస్ట్ అప్డేట్ మాత్రమే ఇస్తాను. సో ఫస్ట్ మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది దానికన్నా ముందు బెస్ట్ యూనివర్సిటీ. సో మన తెలంగాణలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, ఒక 3 to 4 యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో నుంచి బెస్ట్ యూనివర్సిటీ అంటే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సో మిగతా యూనివర్సిటీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఈ యూనివర్సిటీ నుంచి మనకు అప్డేట్స్ అనేవి ప్రాపర్గా వస్తాయి. అంటే మనకు ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది, అంటే మనకి మన డౌట్స్ వచ్చినా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు కరెక్ట్ టైంలో ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే మనకు రెగ్యులర్ డిగ్రీ ఎట్లయితే 3 yearsలో అయిపోతుందో రెగ్యులర్ డిగ్రీ మనకు ఓపెన్ డిగ్రీ అయినా ఓపెన్ పీజీ అయినా కరెక్ట్ టైంలోనే అయిపోతాయి. ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు, కాకపోతే 99% కరెక్ట్ టైంకి అయిపోతాయి. అండ్ మనకు సర్టిఫికేట్స్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, అన్ని యాజ్ ఇట్ ఈస్ మనకు ఏవైతే ఓపెన్ రెగ్యులర్ డిగ్రీ ఉంటుందో దాని ప్రకారంగానే ఉంటాయి కాబట్టి మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు ఏవైతే రెగ్యులర్ డిగ్రీలో సర్టిఫికేట్ ఉంటుందో మీరు ఈ ఓపెన్ యూనివర్సిటీ చేసుకున్న ఈక్వల్ మీరు అక్కడ రెగ్యులర్లో చేసినా ఓపెన్లో చేసినా మీరు ప్రతి గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి సో మీరు కాలేజ్కి వెళ్ళకుండా జస్ట్ ఎగ్జామ్స్ అప్పుడు ఎగ్జామ్స్ రాసుకొని పాస్ అయినా ఆ సర్టిఫికేట్ రెగ్యులర్ మోడ్లో వెళ్ళినా కూడా సేమ్ సర్టిఫికేట్ అండి. సో చాలా మందికి అపోహ ఉంటుంది, లైక్ ఇప్పుడు ఓపెన్లో చేస్తే మాకు వాల్యూ ఉండదా, గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవ్వలేదంటే ఎలిజిబుల్. రెగ్యులర్ డిగ్రీ వాళ్ళు దేనికి ఎలిజిబుల్ మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు కాబట్టి నో ప్రాబ్లం. సో అంబేద్కర్ యూనివర్సిటీ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎవరైతే బీఏ బీకామ్ బీఎస్సీ మీరు చేరుదాం అనుకుంటున్నారో అంబేద్కర్ యూనివర్సిటీ ద బెస్ట్ యూనివర్సిటీ. ఎవరే ఈ కోర్స్ కాకుండా బీబీఏ కావచ్చు బీసీఏ చేద్దాం అనుకుంటే ఈ 2 కోర్సెస్ మాత్రమే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉండవు. ఇవి మనకు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఉంటాయి. ఈ 2 కోర్సెస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు అక్కడే చేసుకోండి. అవి కాకుండా మిగతా బీఏ బీకామ్ బీఎస్సీ అనుకుంటే ఇందులో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఒక డ్రాబ్యాక్ ఏముందంటే మనకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. సెకండ్ వచ్చేసి స్టూడెంట్స్ చాలా మంది జాయిన్ అయ్యి అంటే మధ్యలోకి వెళ్ళి వదిలేస్తున్నారు. ఎందుకంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు, వెబ్సైట్లో కూడా పెట్టరు, హెల్ప్ డెస్క్కి కాల్ చేసినా కూడా ఇవ్వరు. సో నా పర్సనల్ సజెషన్ 2026లో ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో అంబేద్కర్ యూనివర్సిటీలోనే మీరైతే జాయిన్ అవ్వండి. అండ్ కాకతీయ యూనివర్సిటీ కూడా ఉంటుంది, కాకపోతే ఆ రీజియన్లో ఎవరైతే ఉంటారో అటు సైడ్ వాళ్ళు అప్లై చేసుకోండి. కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా మీరు ఇందులోనే మీరు అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ బెస్ట్ అండ్ ఎక్కువ మనకి ఇక్కడ వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు అందరు ఎక్కువ ఉంటారు కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉన్న వాళ్ళు రెక్టిఫై చేస్తారు. సో ఇందులో మాత్రం మీరైతే జాయిన్ అవ్వండి. నా రికమెండేషన్ అయితే ఇదే. సో బెస్ట్ యూనివర్సిటీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సో ఫస్ట్ ఓపెన్ డిగ్రీ. సో దీంట్లో ఎలిజిబిలిటీ ఏముంటుందంటే మనకు బేసిక్ ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారు, సో దీనికి బేసిక్ ఇంటర్మీడియట్ ఉండాలి. ఓపెన్ ఇంటర్ అన్నా పర్లేదు, మీకు రెగ్యులర్ ఇంటర్ అన్నా పర్లేదు. ఫస్ట్ ఇది. సెకండ్ డిప్లొమా. సో 10th తర్వాత 2 year డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఎలిజిబులే. నెక్స్ట్ ఐటీఐ తర్వాత డిగ్రీ చేద్దామన్నా ఎలిజిబులే. నెక్స్ట్ బీటెక్ డిస్కంటిన్యూ. సో చాలా మంది బీటెక్ చేస్తారు, మధ్యలో 1 year కావచ్చు, సెకండ్ ఇయర్లో మన బ్యాక్లాగ్స్ ఉన్నా సో సేఫ్ సైడ్కి ఇక్కడ చేద్దాం అనుకుంటే చేసుకోవచ్చు. ఆ రెగ్యులర్ డిగ్రీ చేస్తూ ఇక్కడ కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో 10th బేస్ మీద ఇంటర్ బేస్ మీద ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటాయో వేరియస్ డిపార్ట్మెంట్ మీకు ప్రమోషన్ కావాలంటే మీరు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్మీ. సో చాలా స్టూడెంట్స్ మన తెలంగాణ నుంచి వేరే స్టేట్లలో ఆర్మీగా చేసే వాళ్ళు ఇంటర్ బేస్ మీద వెళ్తారు, చాలా మంది 10th బేస్ మీద వెళ్తారు. సో వాళ్ళు కూడా ఇక్కడ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో వర్కింగ్ ఎంప్లాయీస్. సో ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్లో వేరియస్ డిపార్ట్మెంట్లో ప్రైవేట్ వాళ్ళు ఉంటారు. సో మీరు కూడా ఇందులో చేసుకోవచ్చు సర్టిఫికేట్ కోసం. అండ్ హౌస్ వైఫ్స్. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అన్నా ఓపెన్ డిగ్రీ అన్నా అన్నీ ఒకటే, సేమ్ మీనింగే. హౌస్ వైఫ్స్ కూడా కొంతమంది 10th ఇంటర్ బేసిక్ ఉంటే మీరు ఓపెన్ డిగ్రీస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఓపెన్ పీజీ. సో మీరు డిగ్రీ తర్వాత రెగ్యులర్ మోడ్లో పీజీ చేసుకోవచ్చు, ఓపెన్లో కూడా చేసుకోవచ్చు. ఓపెన్లో పీజీ చేసినా రెగ్యులర్లో పీజీ చేసినా సేమ్ అండి. గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, సేమ్. ఎక్కడ కూడా మీకు ఇది ఓపెన్ కదా అని చిన్న చూపు కావచ్చు అట్లేం ఉండదు. సో ఇక్కడ బేసిక్ డిగ్రీ ఉండాలి మీకు, నార్మల్ డిగ్రీ బీఏ బీకామ్ బీఎస్సీ ఉండాలి. అండ్ మనకు బీటెక్ స్టూడెంట్స్ కూడా కొన్ని సబ్జెక్ట్స్కి ఎలిజిబుల్ అవుతారు, మీరు కూడా పీజీ చేసుకోవాలంటే పీజీ చేసుకోవచ్చు. అండ్ గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎవరైతే ఈ డిపార్ట్మెంట్లో వేరియస్ ఎంప్లాయీస్ గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఏ కానిస్టేబుల్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా స్పెసిఫిక్గానే కాదు, మీరు పీజీ హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలంటే బేసిక్ డిగ్రీ. మీరు నార్మల్ డిగ్రీ అయినా ఓపెన్ అయినా, ఓపెన్లో డిగ్రీ చేసి మళ్ళీ ఓపెన్లో కూడా పీజీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో రెగ్యులర్లో డిగ్రీ చేసి ఓపెన్లో పీజీ చేసుకున్నా నో ప్రాబ్లం. సో అట్లా మీరు హైయర్ ఎడ్యుకేషన్ కావాలనుకున్న వాళ్ళు పీజీ చేసుకోవచ్చు. సో ఇంటర్ బేసిక్ అప్ టు 10+2 10+3 ఉన్న వాళ్ళు పాలిటెక్నిక్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, మీకు కావాలన్నా మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ డిగ్రీ వచ్చేసి మనకు 3 years ఉంటుంది. సో కొంతమంది అడుగుతారు నాకు 1 yearలో సర్టిఫికేట్ కావాలంటే అట్లా ఉండదు. యాజ్ పర్ యూజీసీ నామ్స్ ప్రకారంగా ఉంటాయి.
రెగ్యులర్ డిగ్రీ 3 years కాబట్టి ఓపెన్ డిగ్రీ కూడా 3 years ఉంటుంది. సో అక్కడ 6 semesters కాబట్టి ఇక్కడ కూడా 6 semesters. అదే ఇప్పుడు ఓపెన్ పీజీ వచ్చేసి 2 years కోర్స్, ఈచ్ 1 year 2 semesters, సో 4 semesters పీజీకి. డిగ్రీ అయితే 3 years 6 semesters. సో కొంతమంది లైక్ ఆర్మీ పర్సన్స్ కావచ్చు, అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా మనకు వచ్చి రాస్తారు ఇక్కడ. సో వాళ్ళకి సర్టిఫికేట్ ఉండదు, పెద్ద పెద్ద జాబ్లు ఉంటాయి, కాకపోతే బేసిక్ డిగ్రీ ఉండదు కాబట్టి వాళ్ళకి డిగ్రీ ఉంటే ఇంకా హయ్యర్ పొజిషన్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ 1 year కావాలని నాకు అనుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కూడా 1 year డిగ్రీ లేదు. చాలా మంది ఫ్రాడ్లు చేస్తున్నారు. అంటే ఇది తెలుసుకోండి, ఎక్కడ కూడా 1 year డిగ్రీ అనేది కాన్సెప్టే లేదు, ఇప్పుడు తీసేశారు. సో మీరు ఎవరైనా 1 year డిగ్రీ అన్నప్పుడు మీరైతే చాలా జాగ్రత్త ఉండదు, ఎందుకంటే నాకు చాలా మంది కాంటాక్ట్ అవుతారు కాబట్టి ఇట్లా కొనుక్కున్నాం అంటే అది ఎక్కడ కూడా చెల్లదు. 1 year కాన్సెప్ట్ అనేది తీసేశారు. సో 3 years ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్గా తెలుసుకున్న తర్వాత మీరు జాయిన్ అయ్యమండి. ఎక్కడైనా యూజీసీ నామ్స్ ఉండాలి, యూజీసీ ఉండాలి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో డెబ్, ఇవి 2 ఉంటేనే ఆ యూనివర్సిటీలో మీరు చేసుకోవచ్చు, లేకపోతే వ్యాలిడ్ అవ్వదు. సో ఫీజు, సో ఇప్పుడు మీరు ఫీజు కూడా ఈ డీటెయిల్స్ అని నేను పర్ఫెక్ట్గా చెప్తాను, జస్ట్ బేసిక్ ఐడియా చెప్తాను. ఇందులో మాకు బీఏ, బీకామ్, బీఎస్సీ ఉంటుంది. బీఏ అనేది మాకు థియరీ సబ్జెక్ట్స్ కాబట్టి దీనికి ల్యాబ్స్ ఉండవు, తక్కువ ఫీల్ అయిపోతుంది. 2800 ఆర్ 3200 ఈ రేంజ్లోనే ఉంటుంది ఫీజు. ఇయర్కి 3200 వేసుకోండి, 3200 per year. సో మీకు 3 yearsకి ఒక 10,000 12,000లో అయిపోతుంది కోర్సు. అదే ఎవరైతే బీఎస్సీ కావచ్చు, బీకామ్ తీసుకుంటే వీళ్ళకి ల్యాబ్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫీజుతో పాటు కొద్దిగా ల్యాబ్ ఫీ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ మీకు ఒక 6,000 7,000 per year ఫీ ఉంటుంది. సో ల్యాబ్స్కి సంబంధించి కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి మీకు ఇంకా డీటెయిల్గా సపరేట్ వీడియోస్ అయితే ఇస్తాను. సో అప్రాక్సిమేట్లీ 7,000 8,000 per year అనుకోండి. సో అప్రాక్సిమేట్లీ 3 yearsకి మీకు 24,000 22,000 అయితే అవుతుంది. అదే పీజీ స్టూడెంట్స్కి కోర్స్ బట్టి ఉంటుంది. కొన్ని కోర్సెస్కి 10,000 ఫీ ఉంటుంది, కొన్ని కోర్సెస్కి లైక్ బీఎస్సీ కావచ్చు, బాటనీ, జువాలజీ వాటికి 15,000 ఉంటుంది ఫీజు. సో 10,000 to 15,000 అండ్ కొన్ని కోర్సెస్కి 7,500 ఉంటుంది పీజీ కోర్సెస్కి. సో దేనికి ఎంత ఫీ ఉందో నేను సపరేట్ వీడియో చేస్తాను, జస్ట్ ఒక బేసిక్ ఐడియా చెప్తున్నాను. సో అప్కమింగ్ వీడియోస్లో, సో ఈ వీడియో మెయిన్ పర్పస్ ఎవరైతే ఓపెన్ డిగ్రీ పీజీ చేద్దాం అనుకుంటున్నారో జస్ట్ జూన్లో నోటిఫికేషన్ వస్తుంది, జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో మన ఛానల్ ద్వారా మీకు ఇచ్చే మెయిన్ వీడియోస్ వచ్చేసి విచ్ కోర్స్. సో చాలా మంది ఎక్కడ నష్టపోతున్నారంటే ర్యాండమ్గా బీఏ తీసుకుంటున్నారు, బీకామ్ తీసుకుంటున్నారు, బీఎస్సీ తీసుకుంటున్నారు. పర్పస్ ఆఫ్ చూసింగ్ అంటే మీరు ఎందుకు ఈ కోర్స్ చేస్తున్నారు, దీనివల్ల ఫ్యూచర్లో మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో అది చూస్ చేసుకోవాలి. అలాంటి వీడియోస్ చేస్తాను. విచ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో మన డిగ్రీలో 7 subjects ఉంటాయండి, 4 నాన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో, 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎట్లా ఎంచుకోవాలి, మీరు నాన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎట్లా ఎంచుకోవాలి. మీరు ఓన్లీ సర్టిఫికేట్ కావాలి, నాకు టఫ్ సబ్జెక్ట్స్ వద్దు అనుకుంటే నార్మల్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి. లేదా నాకు టఫ్ సబ్జెక్ట్స్ అయినా పర్లేదు కానీ నాకు ఫ్యూచర్లో దీని మీద పీజీ చేద్దాం అనుకుంటున్నా, నేను బీఎడ్ చేద్దాం అనుకుంటున్నా, ఫ్యూచర్లో నేను పిహెచ్డీకి వెళ్దాం అనుకుంటున్నా అంటే ఎలాంటి సబ్జెక్ట్స్ తీసుకోవాలి, అలాంటి వీడియోస్. అండ్ హౌ టు పాస్. సో నేను వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి నాకు లాస్ట్ సెమిస్టర్ అప్పుడు 1 week బిఫోరే నేను పాస్ అవ్వాలి. ఇవన్నీ 5 months నేను చదవాలి అనుకుంటే ఎట్లా పాస్ అవ్వాలి, ఏం చదవాలి. సో విత్ ఇన్ 1 dayలో కూడా పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఛానల్ ద్వారా. సో 1 dayలో ఏం చదవాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కావచ్చు, అవి వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు అటెండెన్స్ అంటూ ఏముండదు, ఓన్లీ ప్రాక్టికల్కి సంబంధించినవి ఉంటాయి. ఎవరైతే బీఎస్సీ కావచ్చు, బీకామ్ తీసుకుంటారో అందులో కొన్ని సబ్జెక్ట్స్కి ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. సో అప్పుడు మాత్రం మీరు అటెండ్ అవ్వాలి. మిగతా వాటికి అటెండెన్స్ కావచ్చు ఏముండవు. బుక్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మన ఛానల్ ద్వారా కూడా బుక్స్ అయితే మీకు చాలా తక్కువ మినిమం కాస్ట్లో క్వశ్చన్ టు ఆన్సర్స్ కావచ్చు, సింప్లిఫైడ్, ఎవరైతే హౌస్ వైఫ్స్ కావచ్చు, జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, సింప్లిఫైడ్గా ఒక్క రోజులో పాస్ అయ్యే విధంగా మీకు మెటీరియల్స్ కావచ్చు అన్ని ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో స్టడీ సెంటర్ ఎట్లా చూస్ చేసుకోవాలి, స్టడీ సెంటర్ అంటే ఏంది, మనం ఎప్పుడెప్పుడు క్లాసెస్ ఎక్కడ పెడతారు, మనకి ఇంట్రెస్ట్ ఉంటే క్లాస్కి ఎక్కడ వినాలి, సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. ఎగ్జామ్ డేట్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, సో ఎగ్జామ్స్ని మనం ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఒక 4 to 5 days చదివి మనం సర్టిఫికేట్ ఎట్లా సంపాదించుకోవాలి. సో ఇట్లా మీకు 3 years అయితే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకు అప్కమింగ్ వీడియోస్లో మీకు బీఏ ఈ డిగ్రీ గురించి కంప్లీట్ డీటెయిల్స్, పీజీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మనకు ఇన్ఫర్మేషన్, ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్లో రెగ్యులర్ మోడ్లో ఉన్నారు అండ్ ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారు రెగ్యులర్ మోడ్లో, ఇప్పుడు ఓపెన్లో చేద్దాం అనుకున్న వాళ్ళు, మీరు జూన్లో నోటిఫికేషన్ వస్తుంది. 3 months టైం ఉంటుంది, జూన్ జూలై ఆగస్టు 3 months టైం ఉంటుంది. అప్పుడు ఏదో ఒక రోజు మీరు అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకుంటే మీకు మార్చ్లో ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మార్చ్లో, డిగ్రీ ఉంటాయి, పీజీకి సంబంధించిన జూన్ జూలై సెషన్లో ఉంటాయి. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు ఫీజ్ డీటెయిల్స్, ల్యాబ్ ఎట్లా ఉంటుంది, మీకు క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, ఈజీగా ఎట్లా పాస్ అవ్వాలి, సో మీకు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, సో ఇవన్నీ కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను. సో దట్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో మీరు జూన్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది.
అందులో జాయిన్ అయితే మీకు ఫాస్ట్గా అప్డేట్స్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు, అన్నీ అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు అప్కమింగ్ వీడియోస్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.